వీకెండ్ హోమ్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంజాయ్ చేయాలి, మాకంటూ ఒక వీకెండ్ హోమ్ కావాలి అనుకుంటారు. అంతంత ప్రైజ్లు పెట్టి తీసుకోలేము, అంత మెయింటెనెన్స్ చేయలేము అనే ఒక ఆలోచనతో కూడా ఉంటారు. అలాంటి వారు ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా మీకోసమే స్పెషల్గా మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము వీకెండ్ హోమ్ అనే కాన్సెప్ట్. అలాని ఎక్కడో దూరం దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాని అప్రూవ్డ్ కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. DTCP RERA సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి విజయవాడ హైవేలో హైవే ఫేసింగ్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. ఇంతకు ముందు కూడా మనం ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రాజెక్టు ఇకో-2 జోన్ విల్లాస్ ని మీరు ఎంతగానో ఆదరించారు. వరంగల్ హైవేలో ఆ ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ తో అందుబాటు ధరలో ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా తీసుకొచ్చారనమాట. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారు మనకు ప్రజెంట్ చేస్తున్నారు. సో అక్కడ విల్లా సక్సెస్తో మనకి ఇప్పుడు ఫామ్ హౌస్ సక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయబోతున్నాము. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి క్యాపిటల్ క్రౌన్ స్టేకేషన్ హోమ్స్ అనేసి కాన్సెప్ట్ తోటి మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ లొకేషన్ వస్తే మనకి విజయవాడ హైవేలో మనకి గుండ్రాంపల్లి లొకేషన్ లో ఉంటుంది. వెరీ క్లోజ్ టు పంతంగి టోల్ గేట్. జస్ట్ పంతంగి టోల్ గేట్ కి జస్ట్ 1 minute డ్రైవ్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ చేరుకోవచ్చు. డైరెక్ట్ హైవే ఫేసింగ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. సో ప్రాజెక్ట్ లో ఎలాంటి వర్క్ పెండింగ్ లేకుండా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిన DTCP RERA సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ యొక్క కంపెనీ CEO గారు శివగణేష్ బాబు గారు మనతో జాయిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సార్ నమస్తే. సార్ మనకు వరంగల్ హైవేలో ఇకో-2 జోన్ విల్లా సక్సెస్ఫుల్ గా మనకి జరిగింది. సో మంచి సేల్స్ కూడా వచ్చాయి. సో ఫ్రెండ్లీ బడ్జెట్ అనే కాన్సెప్ట్ అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు విజయవాడ హైవేలో ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఫామ్ హౌస్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది కదా సార్. సో మీరు ఫ్రీగా కూడా ఫామ్ హౌస్ ఇస్తున్న అక్కడ ప్లాట్ పర్చేసింగ్ తోటి అని చెప్పారు. సో దీని గురించి ఒకసారి మనం ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ హైవే మీద ఉన్నామండి. మన హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఆ హైవే మీద టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ ప్లాజా అంటారు కదా. ఇక్కడ గుండ్రాంపల్లి విలేజ్ అని చెప్పేసి వెల్ డెవలప్డ్ టౌన్ ఇది. చౌటప్పల్ అండ్ చిట్యాల మధ్యలో ఉన్నాం. నియర్ టు చౌటప్పల్ ఆల్మోస్ట్. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది, జంక్షన్ అక్కడ రాబోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అవుట్స్కట్స్ అనుకోండి. ఇది రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు అవుట్స్కట్స్ కదా. ఫ్యూచర్ లో ఇది సిటీ అవుతుంది కంపల్సరీ. అయితే ప్రజెంట్ ఏంటంటే మీకు ఒక గెట్ అవే లాగా వీకెండ్ స్టే చేయడానికి, లేదంటే ఒక ఫామ్ హౌస్ లాగా యూజ్ చేసుకోవడానికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ లాగా, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లాగా. ఈ విజయవాడ హైవే ఇప్పుడు 6 lanes రోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్ ఇంకొంచెం వర్క్ ఉంది అంతే పెండింగ్. విజయవాడ హైవే అనేది ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని హైదరాబాద్ లో ఏ మూల ఉన్నా సరే విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ మీరు అవుటర్ పట్టుకొని విజయవాడ హైవేకి వచ్చేస్తే అక్కడి నుంచి విజయవాడ హైవే పెద్ద రోడ్డే కాబట్టి సో ఈజీగా మీ ఫామ్ హౌస్ కి ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళ ఫామ్ హౌస్ కి రావచ్చు, హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక మంచి ప్రాపర్టీ కూడా చిల్డ్రన్ కి మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళు రేపు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రాపర్టీ కొనాలంటే ఈ ప్రైస్ లో రాదు కదా. సో అప్పుడు ఇంకా హై కాస్ట్ ఉంటుంది. వాళ్ళకి మంచి ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి, నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళ అందరూ యూజ్ చేసుకునేటట్టుగా ఒక ఫామ్ హౌస్ కూడా, ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ కూడా తీసుకున్న వాళ్ళు అవుతారు. సో విజయవాడ హైవేలో మనము ఇప్పుడు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఏదైతే వెంచర్స్ స్టార్ట్ అయ్యాయో ఇక్కడ వరకు అప్ టు మనకి చిట్యాల, నార్కట్పల్లి వరకు కూడా హై కాస్టింగ్ లో ఉన్నాయి. సో అక్కడ ఓపెన్ ప్లాట్స్ కే అంత కాస్టింగ్ ఉంటే మీరు ఈ బడ్జెట్ లో విత్ ఫామ్ హౌస్, అది కూడా ఇది ఇంపార్టెంట్ ఫామ్ హౌసెస్ కింద మీరు చెప్పారు కదా. సో అది కూడా మీరు ఎలాంటి వర్క్ పెండింగ్ లేకుండా, అంటే DTCP RERA సర్టిఫైడ్ కలిగిన వెంచర్ లో ఇలాంటి ఒక గిఫ్టింగ్ గా ఇస్తున్నారు కదా. సో అది మాత్రం చాలా సర్ప్రైజింగ్ ఉంది. ఇది కస్టమర్స్ చాలా బాగా నచ్చుతుంది సార్. సో మీకు అంటే ఈ కాన్సెప్ట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫామ్ హౌస్ వద్దు అనే వాళ్ళు ఎవరు లేరు. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్, చిన్న ఫామ్ హౌస్ ఉన్న, చిన్నదైనా సరే, పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ ఒక ఫామ్ హౌస్ ఉంటే స్టే చేద్దాం, లేదంటే రిలాక్స్ అవుదాం, లేకపోతే రిక్రియేషన్ పర్పస్, అలాంటి కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్, రాబోయే ట్రెండ్ కూడా ఏంటంటే వీకెండ్ హోమ్స్ అనేది మస్ట్ గా ఒక రెసిడెన్షియల్ హౌస్ ఎలా అయితే ఉంటుందో ఒక సెకండ్ హోమ్ గా ఫామ్ హౌస్
హౌస్ వీకెండ్ హోమ్ ఒకటి ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఎక్కడో అక్కడ చిన్న జాగా ఒక చిన్న ఇల్లు ఉంటే ఐసోలేటెడ్గా ఇట్లా మంచిగా నేచర్లో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుందని అప్పుడు నాకు వచ్చిన ఆలోచన. అది నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఆపర్చునిటీ అనిపించింది. ఆపర్చునిటీ అని ఎందుకు అంటున్నానంటే ఈ సెగ్మెంట్లో సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరంటే ఇది రిస్క్ అనే ఒక ఫ్యాక్టర్ వలన, దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఉంది చాలా. ఫామ్ హౌస్ అనగానే మీకు ఏమైందంటే సిటీకి దూరంగా అవుట్స్కట్స్, సెక్యూరిటీ కావాలి, తర్వాత హౌస్ మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్ కావాలి, వెంచర్ మెయింటెనెన్స్ కావాలి. సో మీకు ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు జనరల్గా ఏంటంటే అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా ఒక తోటమాలి, ఒక మెయింటైన్ చేయడానికి మెయిట్స్, అట్లాగే వాచ్మెన్, వీళ్ళందరినీ కూడా ఆ ఫామ్ హౌస్ని మెయింటైన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా పోషిస్తూ ఆ విధంగా నడిపించుకుంటూ ఉంటారు. అవును, అది అందరి వల్ల కాదు. అది నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే, గ్రూప్ ఆఫ్ కస్టమర్స్కి మనం ఇవ్వగలిగితే ఒక సర్టెన్ హౌసెస్, ఒక 40-50 హౌసెస్, 100 హౌసెస్ ఒకే చోట మనం చేయగలిగి దానికి మనం సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ ఈ వాట్ ఎవర్ రిక్వైర్డ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ కావాల్సిన స్టాఫింగ్ అందరిని మనం ప్రొవైడ్ చేయగలిగి ఒక కమ్యూనిటీగా మెయింటైన్ చేయగలిగితే వాడుకోవాల్సిన వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి వాళ్ళు ఏ బాధరబంది లేకుండా వాళ్ళు వచ్చి వాడుకొని ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళగలిగే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆ ఆలోచనతోటి తయారు చేసింది ఈ ప్రాజెక్ట్. అట్ ద సేమ్ టైం ఆ ఫామ్ హౌస్తో పాటుగా వచ్చినప్పుడు పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ వస్తారు, అందరూ వస్తారు కదా. వచ్చిన వాళ్ళందరికీ రిలాక్స్ అవ్వడానికి, రిక్రియేషన్ పొందడానికి వాళ్ళకి కావాల్సినటువంటి గేమ్స్ ఉంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. బాక్స్ క్రికెట్, బాక్స్ ఫుట్బాల్, షటిల్ కోర్ట్, తర్వాత మినీ గోల్ఫ్, అట్లాగే ఇండోర్ గేమ్స్ లో వచ్చేసరికి మనకి స్నూకర్స్, బిలియర్డ్స్, అట్లాగే ఎయిర్ హాకీ, అట్లాగే మన క్యారమ్స్, చెస్ అండ్ లూడో అండ్ మనకి ఇప్పుడు టేబుల్ టెన్నిస్. సో ఇట్లా మనకి కావాల్సిన ఇండోర్ గేమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం, అవుట్డోర్ గేమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే యాక్టివిటీస్, సపోజ్ క్యాంప్ ఫైర్, అట్లాగే లేడీస్ సంబంధించిన కొన్ని కిట్టి పార్టీ గేమ్స్, చిల్డ్రన్ పార్క్ ఉంది, చిల్డ్రన్ సంబంధించిన గేమ్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా డిజైన్ చేసాము. వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓన్ ఫామ్ హౌస్ వాళ్ళు వాడుకుంటున్నారు. మనం ఏవైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ గేమ్స్ అన్ని కూడా హ్యాపీగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఫామ్ హౌస్ పర్చేస్ చేసిన వాళ్ళు రెగ్యులర్ గా రారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వీకెండ్ అట్లా రావాలనుకున్నప్పుడు ఈ క్లీనింగ్ కావచ్చు, లేదంటే మీరు ప్రొవైడ్ చేసిన గేమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెయింటెనెన్స్ ఎలా? 1 year పాటు మేము మెయింటైన్ చేస్తామండి, మా స్టాఫ్ తోటి ఫ్రీగా మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు ఈ హౌసెస్ అనేది యాక్చువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ప్రజెంట్. సో దీనికి మేము ఇచ్చిన పేరు డ్రీమీ. యాక్చువల్లీ మా దగ్గర 5 కేటగిరీస్ ఉన్నాయి. సో క్లాసీ, డ్రీమీ అండ్ గ్రాండీ అండ్ పాషీ అండ్ ఫ్యాంటసీ అని 5 నేమ్స్ తీసుకున్నాము. 5 డిఫరెంట్ బడ్జెట్స్ అండ్ 5 డిఫరెంట్ సైజెస్. మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి నేను ఇందాక మీతో అన్నాను రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందని. ఏంటంటే అది ఫామ్ హౌస్ కి ఎంత బడ్జెట్ పెట్టచ్చు. యాక్చువల్గా ఫామ్ హౌస్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక సర్టన్ ల్యాండ్, ఒక 1000 స్క్వేర్ యార్డ్స్, ఒక 1/2 acre 1 acre ల్యాండ్ అట్లా తీసుకొని కొద్దిగా పెద్ద స్థాయిలో ప్లాన్ చేసుకుంటారు, స్టాఫ్ని పెట్టుకుంటారు. ఫామ్ హౌస్ అంటేనే మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అనే అర్థం. కానీ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఇది రీచబుల్గా ఉండాలనే ఉద్దేశంతో తక్కువ బడ్జెట్లో మనం ప్లాన్ చేసి ఇవ్వలేమా ఫామ్ హౌస్ అనేది ఆలోచించాను. ఇక్కడ మన ఇండియాలో దొరికే కంటైనర్ హోమ్స్ అవి ఇవి వాటితోటి కొంతమంది చేస్తున్నారు, కానీ అవి మీకు సమ్మర్లో ఉండలేరు. తర్వాత లేదు, అవి ఎక్కువ లైఫ్ కూడా ఉండదు వాటికి. ఆల్ సీజన్స్ లో ఒక ఇల్లు లాగా మనం వాడుకోవాలి. యూనో ఆల్రెడీ హౌస్ కూడా కట్టొచ్చు, కానీ హౌస్ కడితే ఏమంటే కాస్ట్ ఎక్కువైపోయింది. మళ్ళీ మనకి తక్కువ బడ్జెట్ లో ఇవ్వగలగాలి, అన్ని విధాల బాగుండాలి ఫెసిలిటీ. అంటే మనకి ఒక ఇల్లు కట్టుకుని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి, అన్ని విధాలు అనుకూలంగా ఉండాలి. సో బడ్జెట్ తక్కువ ఉండాలి. ఆ విధంగా దీని మీద R&D చేసాము, రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ ఇలాంటి హౌసెస్ తీసుకురావడం జరిగింది. ఇవి 40 years లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం అంటే మనం ఇక్కడ ఇల్లు కట్టేస్తే దాన్ని మూవ్ చేయలేం. అదే ఈ హౌస్ అయితే మనం ఎక్కడికి కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. సో బ్రహ్మాండంగా హ్యాపీగా ఎక్కడ ఫుల్ రెసిడెన్షియల్ వచ్చినప్పుడు సో ఈ ప్లాట్ రేపు కస్టమర్ అమ్ముకోవాలనుకుంటే ఆయనదే ఇంకో ప్లాట్ ఉంటే ఇది అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు, ఈ ప్రాపర్టీ అమ్మేసుకోవచ్చు, ఈ ప్లాట్ అమ్మేసుకోవచ్చు. సో ఈ చుట్టుపక్కల ఇదంతా మీరు అన్నట్టు ఫ్యూచర్ లో రెసిడెన్షియల్ అయిపోతే ఇవన్నీ కూడా వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇండ్లే కనిపిస్తున్నాయి, ఇటువైపు హౌసెస్ ఉన్నాయి, ఇటువైపు హౌసెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఒకవైపు ఏమో హైవే ఉంది, బ్యాక్ సైడ్ కూడా రోడే ఉంది. అసలు అంటే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ప్రాజెక్ట్ అయితే. ఇంకోటి మీకు హైవే ఫేసింగ్ అయినప్పటికీ కూడాను మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ వలన అంటే హైవే పొల్యూషన్ అని కానీ హైవే డిస్టర్బెన్స్ అని కానీ మీకు ఏం తెలియదు. అలాంటే మీరు ఒకసారి చూడొచ్చు. నియర్ టు హైవే, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్. బట్ ఏంటంటే ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి
నివసిస్తున్నటువంటి ఒక ఆ ఫీలింగ్ వస్తుంది, నేచర్ లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది, మంచిగా ఈ ఫామ్ హౌస్ కి సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఇది కమర్షియల్ కూడా అవుతుంది, రెసిడెన్షియల్ కూడా మీరు అన్నట్టు నియర్ ఫ్యూచర్ లో రెసిడెన్షియల్ కూడా అవుతుంది, మంచి ప్రాపర్టీ గ్రోత్ కూడా ఉంటుంది. సో బాగుంది సార్, అంటే సిటీకి దగ్గరగా ఉంది, రోడ్ ఫేసింగ్ లో ఉంది, దట్టు హ్యాపీగా ప్రాపర్టీ వాల్యూ బాగా పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంతో పాటుగా ఏంటంటే ఎక్కడో కొన్నాము ఫామ్ హౌసెస్ లాంగ్ లో అంటే అది ఎప్పటికి పెరుగుతుందో తెలియదు, ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో అన్ని విధాల కంఫర్టబుల్. సో మీరు ఇంకొక పాయింట్ కూడా అన్నారు సార్, ఏంటంటే ఎంజాయ్ అండ్ ఎర్న్ అని అన్నారు. సో ఈ ఎర్నింగ్ గురించి చెప్పండి సార్. అంటే అందరూ ఇన్వెస్ట్ చేసేస్తారు, ఆ ఫ్రూట్స్ అనేది ఫైనల్ గా అమ్మినప్పుడు లేదంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అప్పటికి చూస్తారు. సో ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఎర్నింగ్ కూడా అన్నారు. ఇప్పుడు మీకు మనకి ఇప్పుడు జనరల్ గా ఫామ్ స్టే కావాల్సిన వాళ్ళందరూ కూడాను ఫామ్ హౌస్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడాను గూగుల్లోకి వెళ్ళి ఆ ఫామ్ హౌసెస్ ఈ లిస్టింగ్స్ అన్ని చూసి బుక్ చేసుకుంటారు. సో ఆ బుకింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంత పర్సంటేజ్ వాళ్ళు తీసుకొని ఆ మిగతా చార్జెస్ ఓనర్ కి ఇచ్చేస్తారు. ఆ విధంగా ఎన్నో ఫామ్ హౌసెస్ నడుస్తున్నాయి. ఇవాళ రేపు మీరు నేను అందరూ ఫామ్ హౌసెస్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఫామ్ హౌస్ పార్టీలు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఫామ్ హౌస్ స్టే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ ఫామ్ స్టే అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మీకు ఆల్రెడీ బాగా నడుస్తుంది. అందరూ ఓనర్స్ కూడాను ఎవరికైతే ఫామ్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడాను బిజినెస్ చేసుకుంటున్నారు. మా దగ్గర ఫామ్ హౌసెస్ కొనే కస్టమర్స్ కూడా అలాగే చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు. ఒకవేళ ఆ నాలెడ్జ్ లేదండి మాకు సపోర్ట్ చేయమంటే థర్డ్ పార్టీని మాట్లాడాము. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కొన్న ఫామ్ హౌస్ ని ఇందాక నేను చెప్పిన ఈ పోర్టల్స్ అన్నిటిలోనూ అప్లోడ్ చేస్తారు, పోస్టింగ్ చేస్తారు. మీకు ఇప్పుడు ఎవరైనా గూగుల్లో ఫామ్ స్టే నియర్ చౌటప్పల్, ఫామ్ స్టే ఆన్ విజయవాడ హైవే ఎవరు సెర్చ్ చేస్తే ఆ సర్చింగ్ లో మనది కూడా కనపడుతుంది. చూసిన పర్సన్ కి ఇది కావాలనిపిస్తే వెంటనే అందులో ఆ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తారు, బుక్ చేసుకుంటారు. ఆ కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఓనర్కే, మన హౌస్ ఓనర్ ఎవరైతే మన కస్టమర్ ఉంటారో వాళ్ళకే కాల్ వస్తుంది. సో దే కెన్ ఆపరేట్ బై దెమ్సెల్ఫ్, వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు. అదంతా ఎలా చేసుకోవాలనేది వన్ టైం ట్రైనింగ్ ఇస్తారు. వన్ టైం అదంతా లిస్టింగ్ చేసి ఆ సపోర్ట్ అంతా కూడా వన్ టైం ఇచ్చేవాళ్ళు థర్డ్ పార్టీస్ ఉన్నారు విత్ నామినల్ ఛార్జెస్. ఏ ఇండస్ట్రీ బాగున్నా బాగోకపోయినా ఆల్వేస్ 365 days బాగుండే ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ, లీజర్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్ ఎలా అయితే ఎవర్ గ్రీనో లీజర్ ఇండస్ట్రీ కూడా అంతే ఎవర్ గ్రీన్ అండి. లీజర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాంగ్ విత్ రియల్ ఎస్టేట్. ఇక్కడ మేము ప్రమోట్ చేస్తుంది స్టేకేషన్ హోమ్స్ అండి. స్టేకేషన్ హోమ్స్ అంటే ఏంటంటే జనరల్ గా వెకేషన్కి వెళ్తాం. వెకేషన్ దేనికి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, టూర్కి వెళ్తాం. ఏదో వేరే అదర్ దాన్ హైదరాబాద్ ఎక్కడికో వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే మన వెకేషన్ స్పెండ్ చేస్తాము. వెకేషన్ లాగానే మీ హైదరాబాద్ నుంచి ఏదో వేరే ఊరు వెళ్ళి ఎక్కడో ఏదో ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళి టూర్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎలా అయితే వస్తారో సేమ్ అదే టూరు యు ఆర్ కమింగ్ టు యువర్ ఓన్ ఫామ్ హౌస్, దట్ ఈస్ కాల్డ్ స్టేకేషన్. అంటే మీ యొక్క ఫామ్ హౌస్ లో మీరు ఫామ్ స్టే, మీ ఇంట్లో మీరే స్టే చేస్తున్నారు, కానీ ఇట్స్ సంథింగ్ లైక్ వెకేషన్. మీ ఇంట్లో మీరు స్టే చేయడం వెకేషన్ లాగా ఉంటే ఎలా ఉంటుంది అనేది స్టేకేషన్. స్టేకేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిందండి. ఇప్పుడు ఇవన్నీ చూసి ఫీల్ అయ్యి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా. సో కాబట్టి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి మేము ఏమంటున్నామంటే కస్టమర్ ఇక్కడికి వస్తే ఈ హౌసెస్ గురించి చూడాలని వస్తే మా ప్రాజెక్ట్ వాళ్ళతో మాట్లాడుతుంది. సో ఎందుకంటే మన బ్రౌచర్లో ఏమేమైతే చెప్తున్నామో, మన బ్రౌచర్లో ఏమేమైతే మనం చూపిస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ రియల్ టైం మనం వీ కెన్ సీ విత్ అవర్ ఐస్, చూసి డెసిషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్టీ చేసుకోవాలి, బర్త్డే పార్టీ అంటే మీకు ఏమన్నా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం సార్? ఏదైనా గార్డెన్ లాగా? సో ఇక్కడ అవుట్డోర్ లాన్ ఒకటి డెవలప్ చేస్తున్నామండి. అవుట్డోర్ లాన్ లో ఆల్మోస్ట్ ఒక ఈజీగా 300-400 people పార్టీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ లాంచింగ్ సూన్. లాంచ్ చేయలేదు. సో ఒక మినిమం ఒక 500 to 1000 people వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడే పార్టీ చేస్తాము, ఇదే లాన్ లోనే పార్టీ చేస్తాం. ఫస్ట్ పార్టీ కంపెనీ చేయబోతుంది. సో అవుట్డోర్ దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తున్నాము. అదే మేము ఎలా అయితే పార్టీ ఫంక్షన్ ఏదైతే చేయబోతున్నామో అదే స్టైల్లో కస్టమర్స్ ఇక్కడ ఎవరైతే ప్రాపర్టీ కొంటారో ఆ ప్రాపర్టీ ఓనర్స్ దే కెన్ యూజ్ దట్ అవుట్డోర్ లాన్. సో ఈ కో ఓనర్షిప్ కాన్సెప్ట్ కూడా మీరు తీసుకొచ్చారు. యాక్చువల్లీ కో ఓనర్షిప్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఈ కో ఓనర్షిప్ కాన్సెప్ట్ హైదరాబాద్ కొత్త అండి, కానీ మనకి మెట్రో సిటీస్ లో ఆల్రెడీ నడుస్తుంది. కో ఓనర్షిప్ అనేది జనరల్ గా తీసుకుంటే కొత్త ఏం కాదు. జనరల్ గా మీకు ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ లో జరుగుతుంటది. ఈ కో ఓనర్షిప్ అనేది
ఈ ఫామ్ హౌసెస్లో పాసిబుల్ ఉంటుంది కానీ రెసిడెన్షియల్ హౌసెస్లో కష్టం అండి. ఓకే. ఈ ఫామ్ హౌసెస్లో పాసిబిలిటీ ఎలా వచ్చిందంటే మీకు ఇప్పుడు ఫామ్ హౌస్ స్టే అంటే మనకి ఇయర్లో 365 days ఉంటాయి. ఓకే. ఈ 365 days ఫామ్ హౌస్ని ఎవరు కూడా 365 రోజులు వాడరు. సో రెసిడెన్షియల్ హౌస్ లా కాదు కాబట్టి ఒక ఇద్దరు దీన్ని షేర్ చేసుకుంటే ఇద్దరు కో-ఓనర్స్గా ఆల్మోస్ట్ ఇద్దరికి కలిపి ఆల్మోస్ట్ అబౌవ్ 180 days వస్తున్నాయి. అదే నలుగురు షేర్ చేసుకుంటే అబౌవ్ 90 days వస్తున్నాయి. ఒక ఇయర్లో ఐ డోంట్ థింక్ 90 days ఫామ్ హౌస్ని మనం వాడుకోవటం అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి ఈవెన్ నలుగురు షేర్ చేసుకున్నా కూడా ఇట్స్ ఓకే. సో కాకపోతే ఆ నలుగురు సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలి. సో మంచిగా అది రన్ చేసుకోగలగాలి. ఫ్యూచర్లో కూడా అది ఒకవేళ అమ్మాలన్నా దాన్ని మెయింటైన్ చేయాలన్నా దానికి సంబంధించి ఏ లావాదేవీ అయినా సరే కూడా ఎర్నింగ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఎర్నింగ్ కాన్సెప్ట్ కానివ్వండి, బిజినెస్ దాని మీద బిజినెస్ చేయాలన్నా కూడా ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలి. సో దానికి గాను మేము ఏం చేస్తున్నామంటే దీని మీద స్టడీ చేసి కో-ఓనర్షిప్ పాలసీస్ అండ్ కో-ఓనర్షిప్ అగ్రిమెంట్స్ అనేవి తయారు చేసామండి విత్ అడ్వకేట్ హెల్ప్. మోర్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కో-ఓనర్షిప్ లైక్ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ గ్యాదర్ అయిపోయి వాళ్ళే కో-ఓనర్షిప్ షేర్ చేసుకోవాలనుకుంటే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మాకు ఇంట్రెస్ట్ ఉంది కో-ఓనర్షిప్లో బట్ వీ డోంట్ హ్యావ్ పర్సన్స్ టు షేర్ అంటే ఆ పర్సన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎలా అంటే మా దగ్గర సో డిఫరెంట్ పీపుల్ వస్తారు కాబట్టి మా కంపెనీ తరఫున ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసామండి. ఏంటంటే కాఫీ మీట్స్ ఫర్ కో-ఓనర్స్ ఎట్ అవర్ ఉప్పల్ కార్పొరేట్ ఆఫీస్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే కో-ఓనర్షిప్ ఇంట్రెస్ట్ ఉండి షేర్ చేసుకోవడానికి అంటే వాళ్ళతో పాటు ఆ హౌస్ పర్చేజ్ చేయడానికి కావాల్సిన కో-ఓనర్స్ లేకపోతే అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరో దొరకకపోతే సో వాళ్ళు ఇండివిజువల్గా వచ్చినా అలాంటి వాళ్ళు మేము మా దగ్గరకు వస్తారు కాబట్టి చాలా మంది గ్యాదర్ అవుతారు కాబట్టి సో వీళ్ళందరినీ కలిపి మేము ఏం చేస్తామంటే కాఫీ మీట్స్ ఫర్ కో-ఓనర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చామో ఆ కాన్సెప్ట్లో ఇన్వైట్ చేస్తాం అందరినీ చేసి అక్కడ ఒక పరిచయ వేదికగా మేము అందరూ ఒకరికొకరు ఇంట్రడ్యూస్ అయ్యే విధంగా మేము ఏర్పాటు చేస్తాము. అట్ ద సేమ్ టైం అడ్వకేట్ ఉంటాడు, మా స్టాఫ్ ఉంటారు, టెక్నికల్ స్టాఫ్. సో ఈ కో-ఓనర్షిప్ పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాగే కో-ఓనర్షిప్ సంబంధించి అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 100% మీరు ఇన్వెస్ట్ చేసి కంప్లీట్ ఓనర్షిప్ తోటి మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరే పెట్టి 100% మీరు పర్చేజ్ చేస్తే వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ ఏంటంటే లీజర్, లైఫ్ స్టైల్ అండ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ విత్ ఫార్మ్ స్టే బిజినెస్ అండ్ అఫ్ కోర్స్ స్టేటస్ సింబల్. సో ఆల్ దీస్ థింగ్స్ అప్టైన్ విత్ 25% షేర్ ఆల్సో. మీరు 100% షేర్ లో నలుగురితో షేర్ చేసుకున్నా కూడా ఆ 25% షేర్ తోటి మీకు 90 days అబోవ్ అకామిడేషన్ వస్తుంది మీకు. సో 90 days అబోవ్ మీకు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 90 days మీ అవుట్ ఆఫ్ 365 days మోర్ దాన్ 90 days మీరు యూజ్ చేయలేరు జనరల్ గా. ఈక్వల్ టు 100% ఓనర్షిప్ ఏవైతే ఈక్వల్ టు 100% ఓనర్షిప్ ఫెసిలిటీస్ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మీరు అన్ని విధాలు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ నుంచి అంటే ఎలా ఉంది? మేము ఈ ప్రాజెక్ట్ ని ఫిక్స్డ్ ప్రైస్ పాలసీతో చేస్తున్నామండి. ఓకే. ఎగ్జాక్ట్ గా బ్రేక్ ఈవెన్ లో ఏ ప్రైస్ అయితే నేను ఇవ్వగలుగుతాను అదే ప్రైస్ పెట్టి ఫిక్స్డ్ ప్రైస్ అన్నాను. సో ఇక్కడ 18,60,000 లో 144 square yards ల్యాండ్ తోటి క్లాసిక్ స్టైల్ మీకు ఇందాక చెప్పినటువంటి స్టేకేషన్ హోమ్ ఏదైతే ఉందో సో ఒక క్లాసిక్ స్టైల్ మనకి ఏదైతే అవుట్ ఆఫ్ 5 స్టైల్స్ లో ఈ ఫస్ట్ స్టైల్ క్లాసిక్ స్టైల్ ఫార్మ్ హౌస్ ని మేము అందిస్తున్నామండి. దాని వర్త్ వచ్చేసరికి మీకు ఇఫ్ యూ వాంట్ సెపరేట్ ది ల్యాండ్ అండ్ హౌస్ 144 square yards ప్లాట్ ఏదైతే ఉందో అది మీకు 14,40,000 పడుతుంది. సో ఇది హౌస్ ఏదైతే మనం ఇస్తున్న క్లాసిక్ స్టైల్ ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో అది మీకు 4,20,000 పడుతుంది. మీరు ల్యాండ్ గా హౌస్ గా డివైడ్ చేసి చూస్తే 18,60,000 లో ఈ విధంగా మీరు డివైడ్ చేసి చూసుకోవచ్చు. అదే మేము బ్రౌచర్ లో కూడా ఇచ్చాము ఆల్రెడీ. సో మీకు డిఫరెంట్ హౌసెస్ అన్నాను కదా, క్లాసీ, గ్రాండీ, డ్రీమీ, పాషీ అండ్ ఫ్యాంటసీ ఈ 5 స్టైల్స్ ఉన్నాయి 5 డిఫరెంట్ బడ్జెట్స్ లో. ఈ క్లాసిక్ స్టైల్ కాకుండా మిగతా స్టైల్స్ లో మీరు తీసుకోవాలనుకుంటే సేమ్ ఇదే 144 square yard లో ఆ మిగతా హౌసెస్ మీకు కావాల్సిన హౌస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో బడ్జెట్ డిఫరెన్స్ వస్తుంది. డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి సైజెస్ కూడా పెద్దగా ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ స్టైల్స్. ఇలాంటిదే కావాలి, ల్యాండ్ పెద్దది కావాలంటే కూడా ఆప్షన్ ఉంది. ల్యాండ్ కూడా రిక్వైర్మెంట్ మీద ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ అండి. ఇది కంప్లీట్ కస్టమైజ్డ్ ప్రాజెక్ట్. మీకు ప్లాట్ సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, దాన్ని బట్టి బడ్జెట్స్ మారుతుంటాయి. మనం ఇచ్చే బేసిక్ బడ్జెట్ ఏంటంటే 18,60,000 లో మీకు ఒక ఫామ్ హౌస్, ఫ్యామిలీకి సరిపోయే ఫామ్ హౌస్ క్లాసిక్ స్టైల్లో 144 square yards ల్యాండ్. మీరు చిన్నగా గార్డెన్ పెట్టుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఆ ప్లాట్ నీట్గా సరిపోతుంది. లేదు ఇంకా పెద్ద ప్లాట్ కావాలి, ఇంకా పెద్ద గార్డెన్ పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చు. ఒక ఫ్యాంటసీ అంటే ఫ్యాంటసీ లాగే ఉంటుంది, డ్రీమీ అంటే డ్రీమీ లాగే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో దీని పేరు ఈ హౌస్ పేరు డ్రీమీ.
అండ్ యూ కెన్ సీ ఫార్మ్ హౌస్. సో యూ కెన్ గో అండ్ సీ ఇన్సైడ్ ఆల్సో. ఈ బడ్జెట్ లో రావడం అంత ఆషామాషి విషయం కాదు. ఫుల్ఫిల్ యువర్ కాస్ట్లీ డ్రీమ్స్ ఎట్ అన్బిలీవబుల్ బడ్జెట్ అన్నాను. సో ఇది న్యూ కాన్సెప్ట్, సో న్యూ టైప్ ఆఫ్ హౌసెస్ కాబట్టి ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి బ్రేక్ ఈవెన్ లో మేము పుష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ వ్యూవర్స్ కూడా ఎవరైతే ఫామ్ హౌస్ డ్రీమ్ ఉందో వాళ్ళ డ్రీమ్ కూడా నిజమయ్యే రోజు తీసుకొచ్చారనమాట ఇలాంటి ఒక కాన్సెప్ట్ తోటి. సో ఎప్పటికప్పుడు రేటు కూడా పెరుగుతుంది ల్యాండ్కి, సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, అలాగే ఎర్న్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి మన వీడియో ఈరోజు. విజయవాడ హైవేలో స్టేకేషన్ హోమ్ అనే కాన్సెప్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు. తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కూడా సక్సెస్ఫుల్గా రియల్ చేసుకునే అవకాశాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది. సో కో ఓనర్షిప్ కాన్సెప్ట్లో తీసుకున్న వారికి ఒక బంఫర్ ఆఫర్ అండి. ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఎటు తిరిగి ఇది ఫిక్స్డ్ కాన్సెప్ట్ మీదనే సేల్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే డిస్కౌంట్ కింద మనకి రిజిస్ట్రేషన్ అనేది కూడా ఫ్రీ చేస్తారు, ఓన్లీ కో ఓనర్షిప్లో తీసుకున్న వారికి మాత్రమే. ఇదండి ఈరోజు మన వీడియో. ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న క్యాపిటల్ క్రౌన్ అనే ఈ యొక్క ప్రాజెక్ట్లో స్టేకేషన్ హోమ్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రీమ్ ఫామ్ హౌస్ని నిజం చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ, అది కూడా మన బడ్జెట్లో, అది కూడా కోనర్షిప్ అనే కాన్సెప్ట్ తోటి కూడా తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఇలాంటి ఒక మంచి ఫామ్ హౌస్ కావాలనుకున్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకండి. విజయవాడ హైవేలో హైవే ఫేసింగ్లో DTCP RERA సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి, గేమింగ్స్ అవన్నీ కూడా టోటల్ కూడా కంప్లీట్ అయిపోయి మీరు వస్తే కనుక డైరెక్ట్ మీకు అన్ని రెడీగా కనిపిస్తాయి. ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినా, ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ తీసుకున్నా కూడా ఫ్యూచర్లో మనకి మంచి అప్రిషియేషనే ఉంటుంది. ఎర్నింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి స్క్రీన్ పైన ఉన్న కంపెనీ వారి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ విజిట్ ప్లాన్ చేసుకోండి.